క్షేత్రం యొక్క మహిమ కూడా చాలా ఉంటదంటారు. అంటే అవును. ఈ గ్రామంలో ఇలాంటి అద్భుతాలన్నీ జరగడానికి కారణం ఈ గ్రామాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవతలు గాని, వీళ్ళు గాని అంటే పిచ్చిరెడ్డి తాత కంటే ముందు నుంచి కూడా గ్రామ దేవతలు ఉండుంటారు కదండీ! అవును. మరి ఈ గ్రామంలో గ్రామ దేవతల అభివృద్ధి అలాంటివి ఏమి చేయట్లేదండి? ఖచ్చితంగా ఉందండి. గ్రామ దేవతలు మనం ఏ గ్రామానికెళ్ళినా కూడా గ్రామ దేవతలు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ! మనం ఇక్కడ మీరు గుడి బయట చూసే ఉంటారు. శీతల యంత్రం ఉంది. ఆ! శీతల యంత్రం బీజాక్షర సహితంగా అక్కడ వీళ్ళు పెట్టించారండి. ఆ శీతల యంత్రం అక్కడ పూజలు అవి చేస్తున్నాం. ఆ! ఇట్లానే ఈశ్వరమ్మ గుడి అని ఉందండి ఇక్కడ. ఈశ్వరమ్మ గుడిలో ఆ ఈశ్వరమ్మకి ఒక గుడి కట్టించి చేయాలని ఆ ఈశ్వరమ్మ ఇది ఆ గుడి అంటే గుడి లేదు, ఒక శిల. ఫ్రెండ్ పివి సత్యనారాయణ గుప్తా అని అతను మొత్తం ముందుకు వచ్చాడండి. అది ఇప్పుడు మొదలుపెట్టి చేపిస్తున్నాం. ఇట్లా బంగారమ్మ అని ఉన్నాడు గ్రామ దేవత, ఆమెకి గుడి కట్టిస్తున్నాం ఆంజనేయ స్వామి గుడి పక్కనే. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, ఒక అతను ప్రతాప్ గారు అని వచ్చారండి. నేను తిరుచానూరు దగ్గరలో ఒక ఆశ్రమం ఒకటి ఉంది, ఆయన ఇక్కడికి వచ్చారు. మన శ్రీ సన్నిధి చూసి నాకు ఫోన్ చేశారు, ఎక్కడ ఈ గుడి ఏంటి అని. ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన వెళ్తూ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఇక్కడ బంగారమ్మ ఇవి ఉన్నాయి, నేను విగ్రహం నేను ఇస్తాను అని. అయితే నేను అడిగాను ఎందుకండి అంటే, ఆకాశరాజుకి అంటే వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి అమ్మవారిని ఇచ్చిన అంటే వెంకటేశ్వర స్వామి గారికి మామ ఆకాశరాజుకి వాళ్ళ కులదైవము బంగారమ్మ అంటారు. ఈ ప్రతాప్ గారికి కూడా కులదైవం బంగారమ్మ. అందుకని నేను ఇస్తానండి. ఒక్కసారి మొత్తం ఈ సెటప్ అంతా కరెక్ట్గా అయిపోతే ఇంక ఇక్కడ ఎట్లా జరుగుతుంది, గ్రామ దేవతలకు కూడా ఉత్సవాలు అవన్నీ చేయాలని ఆలోచన అండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు వారి యొక్క సంకల్పంతో భగవంతుడు వారిని కరుణించాలని, పిచ్చిరెడ్డి తాతని కరుణించాలని అనుకుని, లేదా అంత చిన్న వయసులో వారి అప్పటికి ఏ సాధన చేయలేదు. అవును. ఆ క్షణంలో వారికి ప్రత్యక్షం అయ్యి వారికి అన్ని ఇచ్చారు. వారికి ఆ రోజు ప్రసాదించినటువంటి సాలగ్రామం ఏదైతే ఉందో అది భూమిలో నిక్షిప్తం చేశారంటున్నారు. మరి వెండి బెత్తం ఇచ్చారంటున్నారు కదా, దాంతో చాలా చేశారు. అవి ఉన్నాయండి మీ దగ్గర? అవి వెండి బెత్తం లేదండి. అప్పుడు బంగారు గొడుగులు కూడా వచ్చాయంటండి. భక్తులు బంగారు గొడుగులు కూడా ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత పిచ్చిరెడ్డి గారు పరంపదించిన తర్వాత అవి కనపడడం లేదు, ఎవరు ఎత్తుకెళ్ళారు లేదు, సెక్యూరిటీ లేదు కదా. మీరు ఇక్కడ మీకు చూపిస్తాను, పిచ్చిరెడ్డి గారి సమాధి ఉంది. వారి అంటే మామూలుగా అవధూత సాంప్రదాయం ప్రకారం చేశారు. అవధూత సాంప్రదాయం జనరల్గా ఏంటంటే అండి, మాకు మామూలుగా అంటే రెడ్డి సిల్లర్లు ఏంటంటే క్రిమేషన్ అనేది కట్టెల మీదే చేస్తారు, ఆయనకి దహనం చేసేస్తారు. బట్ ఆయన్ని అవధూత సాంప్రదాయం ప్రకారమే లోపల కూర్చోబెట్టి సమాధి చేసేసారండి. వారు చెప్పారంటారండి అలా? వాళ్ళు ఆయన చెప్పాడండి, నేను పలానా రోజు ఇది అవుతాను అని చెప్పేసి చెప్పారు. నన్ను ఇట్లా సమాధి చేయండి అంటే, దానికేమన్నా చెయ్యాలా మేము అంటే, ఏమి చేయాల్సిన అవసరం, నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేసేయండి అని చెప్పాడంట. జస్ట్ చనిపోయి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు కూడా చిన్న జ్వరం లాంటిది, నాకు ఈరోజు బాగాలేదన్నాడు, పడుకున్నాడు, అట్లానే వెళ్ళిపోయాడు. చెప్పేవాడంట, మీరు చేయలేకపోతున్నారు ఈ గుడికి, ఇది ఇక్కడ ఆయన ఉండడు, ఇట్లా మీరు కరెక్ట్గా లేరు గ్రామస్తులు, ఆయన ఉండడు, రాముడు వెళ్ళిపోతాడు, మళ్ళీ తర్వాత వస్తాడు అని. బహుశా మరి ఈ దీని గురించి ఇప్పుడు జరగడం గురించి చెప్పాడేమో మాకైతే తెలియదు. బహుశా ఆయన స్వామి ఆ అవకాశం మా వంశంలో మా ఇలవెల్పుగా నాకు ఇచ్చాడేమో. అదే, అంతకంటే గొప్ప అదృష్టం ఉంటుందండి రామకార్యం. అవునండి. అంటే ఎక్కడైనా కూడా ఇలాంటి క్షేత్రాలు కానీ వచ్చినప్పుడు దీన్ని ఎవరైతే ప్రతిష్ఠించారో, ఎవరైతే చేశారో, అట్లాంటి అవధూతలు కానీ ఉంటే కనుక వారి యొక్క సమాధి మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంటుంటుంది. మరి ఇక్కడ నాకు అదేం కనపడలేదు. ఇదేనండి ఇక్కడ పిటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. అది ఆయన సమాధి చేసిన తర్వాత దాని మీద నడుస్తున్నారు వీళ్ళు, దాని మీద తిరుగుతున్నారు, దాని మీద గేదెలు పోతాయి, బర్రెలు ఆవులు పోతాయి, అన్ని పోతున్నాయి. మాకు ఆ సంకల్పం కూడా ఉందండి. ఎందుకంటే అంతటి అవధూతకి మనం గుడిని డెవలప్ చేస్తున్నాం, ఆంజనేయ స్వామి గుడిని డెవలప్ చేస్తున్నాం, ట్రస్ట్ ఒకటి పెట్టి అన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతటి అవధూత ఈరోజు ఇవన్నీ ఇక్కడ జరగడానికి కారణమైన అవధూతకి ఒక సమాధి కట్టించాలి,
ఆయన విగ్రహం ఒకటి పెట్టి వారి జ్ఞాపకం. అది జ్ఞాపకం, అది ఫ్యూచర్ జనరేషన్కి అనేది ఆలోచన చాలా బలంగా ఉందండి మాకు. అది ఆయన మరి ఎప్పుడు నెరవేరుస్తాడో, నెరవేర్చుకుంటాడు. అది పెద్ద అంటే ఎవరైనా మంచి డోనార్ దొరికితే 4 లక్షలు ఇస్తే అయిపోతుందండి అది. ఇవన్నీ చేస్తూ అది కొద్దిగా పక్కన పెడుతున్నాం. అంటే బాగా అవధూతల మీద, గురువుల మీద నమ్మకం ఉన్న వాళ్ళు, శిష్యులు, మంచి గురుభక్తి కలిగిన వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇవ్వగలిగితే మేము ఇమీడియట్గా కూడా స్టార్ట్ చేస్తామండి ఆ వర్క్. ఎందుకంటే కాకపోతే అది ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా ఇప్పుడు మేమైనా చేయొచ్చు, బట్ అట్లాగా ఒక పర్ఫెక్ట్గా అది కొన్ని తరాల వరకు అట్లా ఉండిపోవాలి. ఆ ఇచ్చిన వాళ్ళ పేరు కానీ మనం చేసాం ఆ వర్క్ అంటే స్వామి పిచ్చిరెడ్డి గారు కానీ ఆయన చూస్తూనే ముందు ఆయన చేసిన ఇక్కడ చేసిన కార్యాలన్నీ జనాలకి రావాలి. ఫుడ్ తినేవాడు కాదండి, జంకు పాలు అంటారు మనకి, డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ మనం తుంచితే పాలు వస్తాయండి, విషపు పాలు అవి, యాక్చువల్గా పాయిజన్. అవి తాగి ఆయన అట్లా బతికాడండి, అన్ని సంవత్సరాలు బతికాడు. ఆయన భోజనం చేసేవాడు కాదు, స్వామికి పిలిస్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుండేవాడు. ఇట్లా జరిగేదండి. అంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఇది ఇంకా డెవలప్ కావాలి అంటే డోనార్స్ రావాలి, భక్తులు పెరగాలి, విశ్వవ్యాప్తంగా తెలియాలి. చాలా గుళ్ళల్లో నేను గమనించింది ఏంటంటే, నేనేం క్రిటిసైజ్ చేయడం లేదు, ఉన్నారండి డోనార్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే అవి సరిగా సద్వినియోగం చేస్తే, సద్వినియోగం కాగలిగితే ఇచ్చిన వారి జన్మ ధన్యము, చేసిన వారి జన్మ ధన్యం అవుతుంది. అది సరిగా సద్వినియోగం కాలేదనుకోండి, ఇచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళ జన్మ ధన్యమే, బట్ సరిగా సద్వినియోగం చెయ్యని వాడిది కర్మం. ఇది నేను స్వామివారు నాకు పర్ఫెక్ట్గా నేర్పిన పాఠం అండి, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి. వెంకటేశ్వర స్వామి గారు అది మనం ఎప్పుడైతే నిస్వార్థంగా చేస్తూ ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ సార్, మా దగ్గర ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది సార్. అది మిగతా చోట్లలాగా ఇది లేదు అది లేదు, ఇదిగో మేము అది చేసాం ఇది చేసాం అనేది నథింగ్ డూయింగ్. మొత్తం ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. నేను నిస్వార్థంగానే చేస్తాను.